ఫస్ట్ పాయింట్ జేఈ ప్రిపరేషన్ లాంగ్ రన్లో ప్రిపరేషన్ ఉండాలి. ఎవరైతే 11th పిల్లలు ఉన్నారో వాళ్ళు 2 years కంటిన్యూగా ప్రిపరేషన్ ఉండాలి. 12th ఉంటే ఆల్రెడీ 11thలో లాస్ అయినా కానీ 12th అయినా సీరియస్గా ప్రిపేర్ అయినా పాసిబుల్ అవుతుంది. ఆల్ ఈజ్ వెల్ అంతా బాగుంది, బాగానే ఉంటుంది అనే మోటివేషన్తో ప్రతిరోజు స్టార్ట్ చేసుకుందాం. ఆల్ ఈజ్ వెల్. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్, నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఈ ఇయర్ కొత్తదనంతో రాబోతున్నాం. ఏంటి సార్ ఆ కొత్తదనం అంటే ఎవరెవరికి యూజ్ అవుతుంది సార్ అని అంటే 10th అయిపోయి 11th వచ్చిన స్టూడెంట్స్కి కానీ, 11th నుంచి 12th వెళ్ళే స్టూడెంట్స్కి కానీ, 12th అయిపోయి డ్రాపర్గా ఉన్న స్టూడెంట్స్కి ఈ ఇయరు మనం చాలా గొప్పగా క్లాసెస్ చెప్పబోతున్నాం. దాంట్లో భాగంగానే ఏం సార్ ఈ వీడియో బేసిక్స్ ఏం సార్ అనే ముందట ఏం చెప్పబోతున్నా ఒకసారి చూద్దాం. మనకి అందరికీ ప్రతి స్టూడెంట్ యొక్క లక్ష్యం, ప్రతి కుటుంబంలో ఆనందం, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలనేటువంటి దాంట్లో మన ఏపీ అండ్ టీఎస్లో అన్ని ఫ్యామిలీస్ ఎవరైతే ఇంటర్మీడియట్ చదివేటువంటి ఫ్యామిలీస్లలో ఆతృతగా ఉంటుంది. సరే ఎక్కడ మంచిగా ఉంటుంది ఇంజనీరింగ్ అంటే ఎన్ఐటీస్ ఐఐటీస్లలో ఇంజనీరింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకని ఎన్ఐటీస్ ఐఐటీస్లలో ఇంజనీరింగ్ చేస్తే చాలా బాగుంటుందంటే దానికి గల కారణాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ప్రిపరేషన్ ఎలా ఉండాలి సార్, జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు లాస్ట్లో 1 shot వీడియోస్ అని లేకపోతే షార్ట్గా 1 hourలో ఇటువంటి వాటిలో రావడం చాలా కష్టంగా ఉంటుంది. జేఈ ప్రిపరేషన్ అనేటువంటిది లాంగ్ రన్. ఫస్ట్ పాయింట్ జేఈ ప్రిపరేషన్ లాంగ్ రన్లో ప్రిపరేషన్ ఉండాలి. ఎవరైతే 11th పిల్లలు ఉన్నారో వాళ్ళు 2 years కంటిన్యూగా ప్రిపరేషన్ ఉండాలి. 12th ఉంటే ఆల్రెడీ 11thలో లాస్ అయినా కానీ 12th అయినా సీరియస్గా ప్రిపేర్ అయినా పాసిబుల్ అవుతుంది. డ్రాపర్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ 2 years లాస్ అయ్యారు, వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారు. ఈ లాంగ్ రన్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. లాస్ట్ 2 monthsలో ఓన్లీ షార్ట్ నోట్స్ చదవడమో లేకపోతే దానికి సంబంధించినటువంటి 1 shot వీడియోస్ ఇటువంటివి కాకుండా లాంగ్ రన్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇది రియల్ ప్రిపరేషన్. సెకండ్ ఏంటి సార్, కన్సిస్టెన్సీ. అంటే నువ్వు డైలీ క్లాసెస్ ఒక 8 to 9 hours క్లాసెస్ విన్నా కానీ ఒక 4 to 5 hours డైలీ వర్క్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్ రన్ ప్రిపరేషనే దాంట్లోనే సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైలీ 4 to 5 hours వర్క్ చేయాలి. డైలీ టైం టేబుల్ వేసుకోవాలి. 10 days 20 days 1 month 1 year టైం టేబుల్ని తీసేయండి. డైలీ టైం టేబుల్ వేసుకొని చదువుకోండి. డైలీ 4 to 5 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, లెట్ గో ఆఫ్ ఫియర్. మీ భయాన్ని తీసేయండి. ఏదైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, చాలామంది రాస్తుర్రు, 15 lakhs రాస్తుర్రు అనేటువంటి దాంట్లో నా వల్ల పాసిబుల్ అయిద్దాం అనేటువంటిది తీసేయండి. నీ ప్రిపరేషన్ని, భయాన్ని వదిలేయి. ఫస్ట్ భయాన్ని వదిలేస్తే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. లాంగ్ రన్ ప్రిపరేషన్లో భయాన్ని వదిలేసి చదువు, సక్సెస్ని ముందు వచ్చేస్తుంది. థర్డ్ పాయింట్, మెయింటైన్ యువర్ హెల్త్. ఎందుకంటే చాలామంది పిల్లల్ని చూస్తున్నావు, సార్ నాకు హెల్త్ సరిగా బాగాలేక మధ్యలో డ్రాప్ అయిపోయిన సార్, ఇటువంటి ఎగ్జామ్ అప్పుడు ఒక 1 month ముందు ఫీవర్ వచ్చింది సార్, ఇవన్నీ చెప్తూ ఉంటూ హెల్త్ మెయింటెన్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. థర్డ్ వన్, సార్ ప్రజెంట్ కెమిస్ట్రీ పేపర్ లెవెల్ ఎలా ఉంది? మై నేమ్ ఈజ్ నవీన్ కుమార్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ నేను. అసలు ప్రజెంట్ కెమిస్ట్రీ పేపర్ లెవెల్ ఎలా ఉంది? కెమిస్ట్రీ చెప్తున్నా కాబట్టి నా గురించి ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకున్నాను. ప్రజెంట్ కెమిస్ట్రీ పేపర్ లెవెల్ ఎలా ఉంది సార్ అంటే మోడరేట్ లెవెల్, మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. మోడరేట్ లెవెల్ అంటే లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు పేపర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, మోడరేట్ లెవెల్కి వచ్చింది. దానికి తగ్గట్టు ఈ ఇయర్ మన యూట్యూబ్లో క్లాసెస్ చెప్పబోతున్నాం. లెవెల్ పెంచి మీకు మెయిన్స్ అండ్ అడ్వాన్స్ టీచ్ చేయబోతున్నాం. ఈసారి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. కెమిస్ట్రీ ఎట్లుంటుంది సార్ అంటే మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కానీ రిమెంబర్ గుర్తుపెట్టుకొని చేసేటువంటిదే. ఎక్కడెళ్ళి చదివినా కానీ రిమెంబర్. బాగా పిల్లోడు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత అవుట్పుట్ వస్తుంది. కెమిస్ట్రీ రిమెంబర్. ఎన్సీఆర్టీ బేస్ అయి ఉంటుంది. మెయిన్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మెయిన్ బేస్ అయి ఉంటుంది. అదే అడ్వాన్స్ అయితే మల్టీ కాన్సెప్ట్స్ ఉంటాయి, డైవర్షన్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో అడ్వాన్స్ డెప్త్గా సబ్జెక్ట్ని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అడ్వాన్స్కి మెయిన్స్కి అయితే ఎన్సీఆర్టీ సరిపోతుంది. ఏంటి సార్ బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ? ఏంటి సార్ బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఏమేమి నేర్చుకోవాలి సార్
అంటే మాకు 10th అయిపోయింది సార్, చాలా భయపడుతున్నాం మేము. 11th ఉన్న పిల్లలు కూడా మాకు అసలు బేసిక్స్ లేవు సార్, డ్రాపర్స్ కూడా కెమిస్ట్రీ మాకు బేసిక్స్ లేవు సార్ అంటారు. దానికోసం రియాలిటీగా ఏం చేయాలి అంటే ఈ ఇయర్ అనేటువంటిది రియల్ సబ్జెక్టు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. మీకు లాస్ట్ ఇయర్ కూడా చెప్పాం, ఈ ఇయర్ ఇంకొంచెం ఎక్కువగా పిల్లలకి రీచ్ అయ్యేటట్టుగా బేసిక్స్ కాడి నుంచి చెప్పబోతున్నాం. బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఏంటి సార్, ఫస్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో బ్లాక్స్ అన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ కోర్సు స్టార్ట్ చేయబోతున్నాం. దాంట్లో ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, ఇవన్నీ బ్లాక్స్ చూడకుండా నేర్చుకోవాలి. ఫస్ట్ ఈ బ్లాక్స్ ఎప్పుడైతే నీకు గ్రిప్ ఉంటుందో ఇనార్గానిక్ని క్లియర్ చేయడానికి కానీ టీచర్స్ చెప్పేది అర్థమవుతూ ఉంటుంది. ఈజీగా స్మూత్ వేలో నువ్వు క్లాసెస్ ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఏవైనా వినొచ్చు. ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ చూడకుండా రావాలి, ఎలిమెంట్స్ అన్నీ చూడకుండా రావాలి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చూడకుండా రావాలి, అటామిక్ నెంబర్ చూడకుండా రావాలి. రిమెంబర్, ఇది ఇంట్లో ఒక పీరియాడిక్ టేబుల్ తీసుకొచ్చి పెట్టుకోండి. ఈ రోజే తీసుకొచ్చి పీరియాడిక్ టేబుల్ని పెట్టుకోండి. ఇనార్గానిక్ క్లియర్ చేసుకోవచ్చు. రోజు ఎలిమెంట్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఏంటి సార్, సార్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్ట్రక్చరల్ ఫార్ములా ఏంది, బాండింగ్ ఎట్లా ఉండబోతుంది, ఆర్గానిక్ కాంపౌండ్స్ హైబ్రిడైజేషన్ ఏంటిది, హైబ్రిడ్ అండ్ ప్యూర్ ఆర్బిటాల్స్ ఏంటి, ప్లేనార్ అండ్ నాన్ ప్లేనార్ యాటమ్స్, ఇవన్నీ బేసిక్స్లో ఇవన్నీ తెలుసుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే నీకు కంప్లీట్గా మెయిన్గా అయితే ఐయుపిఏసి అండ్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ వస్తే ఆర్గానిక్ ఎక్కడ ఆఫ్లైన్లో జాయిన్ అయినా కానీ నువ్వు ఆన్లైన్లో విన్న క్లాసెస్ బాగా అర్థమవుతాయి. ఇవి మెయిన్ అంటే ఇవి వెరీ బేసిక్ ఎలా ఉంటాయి, స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి ఆర్గానిక్ కెమిస్ట్రీలో, బాండ్ లైన్ స్ట్రక్చర్, కండెన్స్డ్ ఫార్ములా ఇట్లుంటూ ఉంటాయి. ఈ బాండింగ్ ఎలా, ఏమేమి కోవలెంట్ బాండ్ ఎట్లుంటుంది, సిగ్మా బాండ్, పై బాండ్, హైబ్రిడైజేషన్, sp2 sp3, హైబ్రిడ్ అండ్ ప్యూర్ ఆర్బిటాల్స్, ప్లేనార్ నాన్ ప్లేనార్ యాటమ్స్, డిగ్రీ ఆఫ్ కార్బన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, హోమోలాగస్ సిరీస్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, ఆల్కైల్ గ్రూప్, ఐయుపిఏసి, ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్, ఇవన్నీ ఆర్గానిక్ బేసిక్స్. అంటే మినిమం పిల్లలు ఇవి లేకుండా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్కి వెళ్ళడం, తర్వాత కాలేజీలోకి వెళ్ళి చాలామంది అర్థం కాకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఆ ఫియర్ని పోగొట్టాలి. కనీసం ఆఫ్లైన్లోకి వెళ్ళి సార్స్ చెప్పేటువంటి అర్థమయ్యేటట్టు అర్థం చేసుకోవాలంటే మినిమం బేసిక్స్ ఉంటే వాళ్ళు చెప్పేటి అర్థమైతే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, అట్లా లాంగ్ రన్లో చాలా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న పిల్లలందరికీ 10th అయిపోయిన పిల్లలు కానివ్వండి, 11th 12th డ్రాపర్స్ అందరికీ యూజ్ కావాలనేటువంటి దాంట్లో రియల్ బేసిక్స్ ఏమేం కావాలనో అవి చెప్పడం జరుగుతుందమ్మా. దాంట్లో ఉద్దేశంలోనే ఇనార్గానిక్లో బ్లాక్స్ కానివ్వండి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఇవి కానివ్వండి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ వరకు, తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్, రెడాక్స్ రియాక్షన్, కాన్సన్ట్రేషన్ టర్మ్స్, ఇవి బేసిక్స్ ఉంటే సార్స్ చెప్పేది. మోల్ కాన్సెప్ట్లు అంటే మోలార్ మాస్, యావరేజ్, అవగాడ్రో నెంబర్, మోల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రెడాక్స్ రియాక్షన్లో ఆక్సిడేషన్ నెంబర్, బ్యాలెన్సింగ్ రెడాక్స్ రియాక్షన్స్, కాన్సన్ట్రేషన్ టర్మ్, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, ఇవన్నీ డీటెయిల్గా నీట్గా ఈ 3 బేసిక్స్తో వెళ్తే ఆఫ్లైన్లో నీకు చక్కగా బాగా అర్థమవుతుంది. 100% నీకు న్యాయం జరుగుతుంది. అక్కడ కూడా బేసిక్స్ లేక చాలామంది పిల్లలు ఇబ్బంది పడతారు. ఈ బేసిక్స్ని తక్కువ టైంలోనే మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లో ఫ్రీగా చెప్పబోతున్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అమ్మా. ఇది ఫైనల్గా నేను చెప్పేటువంటిది. కళలు కనడం కాదు అంటే మంచి ఇంజనీరింగ్ కాలేజీలో ఏంటి సార్ ఉపయోగం, ఏంటి సార్ మా దగ్గర కూడా ఉన్నాయి సార్ అంటే మనకి మండల్ స్థాయిలో డిస్టిక్ మీకు తెలిసినటువంటిదే. మనకి హైదరాబాద్ కానీ విజయవాడ, వైజాగ్ వీటన్నిటిలో ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉంటాయి. కానీ ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదవడం వల్ల ఏంటంటే ఎంఎన్సి కంపెనీస్ అంటే కార్పొరేట్ కంపెనీస్, యాపిల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మంచి ప్యాకేజ్తో వస్తావు. ఎప్పుడైతే ఫ్యామిలీ ఏంటంటే ఎకనామికల్గా స్టేబుల్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, అది కాదని మనం అంటూ ఉంటారు. కానీ ఎకనామికల్గా ఫ్యామిలీ స్టేబుల్ ఉండాలి. స్టేబుల్గా ఉంటే అండ్ దాంతోపాటు జాబ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. దాంట్లో చాలామందికి ఇప్పుడు ఏంది ప్రాబ్లం, ఏంది ఎకనామికల్ ప్రాబ్లం అండ్ జాబ్ అన్స్టేబుల్గా ఉండడం ప్రాబ్లం. జాబ్ స్టెబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సెకండ్ వన్ ఎకనామికల్ స్టేబుల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ రెండు కూడా ఎన్ఐటీస్ ఐఐటీస్లో చదివితే ఎక్కువగా సక్సెస్ఫుల్ ఉంది. కాబట్టి
అందరూ ఇంజనీరింగ్ దాంట్లో చేరడం కోసం ఇంటర్మీడియట్లో దాదాపు ఒక 15 to 20 lakhs బిట్వీన్లో ఆ ఇంటర్మీడియట్ చదువు ఇండియా లెవెల్లో ది ఎగ్జామ్కి అటెంప్ట్ అవుతూ ఉంటారు. ఓకే, దాన్ని మీరు అదంతా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సీరియస్గా ప్రిపేర్ కాండి, లాంగ్ రన్ తీసుకోండి. అంటే స్టార్టింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. లాంగ్ రన్లో సక్సెస్ అవుతావు. భయాన్ని వదిలేసి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. దాంతోపాటుగా ఈ ఇయర్ టీచింగ్ కూడా డిఫరెంట్గా చేయబోతున్నాం. స్టార్టింగ్ బేసిక్స్ కాడి నుంచి హై లెవెల్ వరకు చెప్పబోతున్నాం అనేటువంటి దాంట్లో మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, కళలు కనడం కాదు, ఆ కళల కోసం ప్రతిరోజు కష్టపడడమే నిజమైన విజేత లక్షణం. ఓకే, దీనికోసం మీరు ఈ సెంటెన్స్ మీ అందరికీ, మన ఏపీ తెలంగాణ పిల్లలందరికీ కూడా అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మై నేమ్ ఈజ్ నవీన్ కుమార్. ఓకే, చుక్కా నవీన్ కుమార్. మీరు రెగ్యులర్గా క్లాసెస్ వినండి. యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ. జై హింద్.